వెల్కమ్ టు ది లియో. నిన్న కర్నూలు జిల్లా ఎమ్మగనూరు మండలంలో చంద్రబాబు గారు అయితే ఆ రైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొన్నాడు. పాసు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమంలో. సో నిన్న చంద్రబాబు గారు ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, లేదా విచ్చలవిడిగా 22A భూములు చేర్చడం కావచ్చు, లేదా సరిహద్దు రాళ్ల మీద జగన్ బొమ్మలు వేసుకోవడం కావచ్చు, ఆ అస్తవ్యస్తంగా భూ సర్వేలు చేయడం కావచ్చు, ఇలాంటి అనేక అక్రమాలపై చంద్రబాబు గారు అయితే ధ్వజమెత్తడం జరిగింది. ఆయన నిన్న స్పష్టంగా రైతులకు ఒకటే హామీ ఇచ్చారు. మీ భూ సమస్యలు పరిష్కరించే వరకు కూడా ప్రతి నెల 9వ తారీఖున నేను రైతుల వద్దకు వస్తూనే ఉంటాను. ఇక సమస్యలన్నీ దాదాపుగా పరిష్కారం అయ్యాయి అని చెప్పే వరకు నేను ప్రతి నెల వస్తానని చెప్పి చంద్రబాబు గారు నిన్న రైతులకైతే ఒక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మీ సమస్యలు తీరే వరకు నేను మీ దగ్గరికి వస్తూనే ఉంటానని చెప్పి ఏ ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఇలా చెప్పిన దాఖలా లేవు. స్వయంగా తొలిసారి చంద్రబాబు గారు చెప్పారు, సమస్యలన్నీ పరిష్కరించే వరకు నేను వస్తూనే ఉంటానని ఆయన కుండబద్దలు కొట్టారు. దాదాపుగా 60 లక్షల పాసు పుస్తకాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 10,000 గ్రామాల్లో, సుమారుగా 10,000కు పైగా గ్రామాల్లో సర్వే చేయాలి. 60 లక్షలకు పైగా పాసు పుస్తకాలు పూర్తి స్థాయి డిజిటలైజేషన్తో QR కోడ్తో రైతులకు ఇవ్వాలి. ఆ QR కోడ్ ద్వారా మొబైల్లోనే మీ భూ వివరాలను మీరు చూసుకోవచ్చు. అంటే ప్రతిసారి ఆ సచివాలయానికి వెళ్ళడమో, లేదా ఈ సేవలకు వెళ్ళడమో, లేదా రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళడమో ఇక నుంచి అలా తిరగాల్సిన బాధ లేదు. మీ పాస్బుక్ మీద ఇచ్చినటువంటి QR కోడ్ను స్కాన్ చేస్తే మీ భూ వివరాలన్నీ కూడా మీ మొబైల్లోనే మీకు క్లియర్గా కనపడతాయి. సో అలాగే రైతులకు ఆల్రెడీ ఇప్పుడు పాసు పుస్తకాలకు సంబంధించి ప్రతి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే 1వ తారీఖున పింఛన్ల కార్యక్రమం ఉంది కాబట్టి వదిలేసి 2 నుంచి 9 వరకు ప్రతి పాసు పుస్తకం మీద రాజముద్ర వేసి ఆ పాసు పుస్తకంలో రైతుకు సంబంధించిన మొత్తం భూమి వివరాలు ఉన్నాయా లేదా పరిశీలించి రైతు సంతృప్తి చెందాడా లేదా అని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత పాసు పుస్తకాలను అయితే పంపిణీ చేస్తున్నారు. నిన్న ఒక మాట చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, వైసీపీ నాయకులకు తక్కువకి భూములు కనుక కట్టబెట్టకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ఎకరం ఉంది, దాని మీద ఎవరిదో వైసీపీ నాయకుడు కొనుబడింది, నువ్వు 4 లక్షలకి 5 లక్షలకి భూమి ఇస్తావా? ఇవ్వ. అది మార్కెట్ ధరలో 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది. నేను ఇవ్వను అన్నాను అనుకో, దాన్ని తీసుకెళ్ళి 22A పెడతాడు. అంటే నేను కొనలేను, అమ్మలేను, దాన్ని నిషేధిత జాబితాలో పెడతాడు. సో అలా లక్షలాది ఎకరాలను వైసీపీ నాయకులు తమ మాట వినలేదని నిషేధిత జాబితాలో పెట్టారు. కొన్ని రైతు భూములను ప్రభుత్వ భూములుగా మార్చి వాళ్లను ఇబ్బంది పెట్టారు. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఎలిఫ్యాడ్ కోసం దాదాపు 10 ఎకరాలు కబ్జా చేసి మొదట 22A పెట్టి తర్వాత దాన్ని ప్రభుత్వ భూమి కింద మార్చేసి ఆ రైతుకి 70 ఏళ్ల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూమి అది. అంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఎలిఫ్యాడ్ స్థలం కోసం వేగంగా ఒక రైతు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేశారని చెప్పి నిన్న స్వయంగా చంద్రబాబు గారే చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఏ అధికారైనా సరే ఆ ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేసినా, మీ ప్రమేయం లేకుండా మీ భూమిని వేరొకరి పేరు మీదకు మార్చే ప్రయత్నం చేసినా అలాంటి వాళ్ళని శిక్షించడం కాదు, డైరెక్ట్గా జైలుకే పంపుతాం, అందులో సందేహం లేదు. చట్టాలను అంత కఠినతరం చేశామని చెప్పి నిన్న చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించేవాళ్ళు. అంటే రాజకీయ ప్రాబల్యం ఉండి రాజకీయ ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి భూమిని ఆ వ్యక్తికి సంబంధం లేకుండా వేరొక వ్యక్తి పేరు మీదకి మార్చేసేవాళ్ళు. సాధారణంగా భూమి ఏంటంటే మనం ప్రతిరోజు మన పేరు మీద ఉందా లేదా అని మనం చూసుకోం. ఎప్పుడు మనకు అవసరం అవుతుందంటే ఏ బ్యాంకు లోన్లు తీసుకోవాలన్నప్పుడు, ఈసీకో అడంగళ్ళకో వెళ్ళినప్పుడు, లేదా మనం ఏ అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే ఆ విషయాలు బయటకు వస్తాయి. ప్రతిరోజు మనం వెళ్ళి చూసుకోం. అప్పుడు లబోదిబ్బం అనేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ పేరు మీద ఉండేది కదా, ఆ సర్వే నెంబర్ కొడితే ఎవడి పేరో వచ్చేది. కానీ భూమిలో వీళ్ళే ఉంటారు, కానీ ఎవడి పేరు మీదో ఉంటుంది అది. అంటే కొంతకాలం అలా వదిలేసి ఆ తర్వాత దాన్ని లీగల్గా వాళ్ళు సొంతం చేసుకుంటారు. కోర్టు ఏమవుద్ది, వాళ్ళ పేరు మీద ఉన్న భూమిలో నువ్వెందుకుంటావు వెళ్ళి అంటది, కొంతకాలం గ్యాప్ ఇస్తే. సో అలాంటి కుట్రలకు పాల్పడ్డారు. ఇక నుంచి ఆ ప్రయత్నం లేదు. ఎక్కడైనా సరే చిన్న అవకతవక జరిగినా రైతుకి తెలియకుండా ఎటువంటి లావాదేవీలు భూమి మీద జరగటానికి లేదు. ఈవెన్ చిన్న సరిహద్దు మార్చాలి అన్నా ఇద్దరి రైతుల అంగీకారంతోనే దాన్ని సెటిల్ చేయాలి. ఎవరైనా రెండో పక్క మొండిగా ఇది చేస్తే అప్పుడు వాళ్ళు చట్ట ప్రకారం వెళ్తారు తప్ప
అంటే ప్రతి అంగీకారంతోనే జరగాలి, రైతు సంతృప్తే అత్యంత ముఖ్యం. ఇది నిన్న చంద్రబాబు గారు చెప్పిన మాట. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ట్యాంపర్ చేస్తే జైలుకే, మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా రక్షిస్తా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా. సో ఎక్కడ ఏ పొరపాటు లేకుండా భూ రికార్డులు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికి పాసు పుస్తకం జారీ చేసి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. నిన్న చంద్రబాబు గారు పంపిణీ చేస్తున్న పాసు పుస్తకాలను అయితే మనం అక్కడ చూడొచ్చు. వైసీపీ హయాంలో అన్నదాతల భూములను 22A పెట్టి కాజేసే కుట్రలు, భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ప్రతి నెల 9న మీ ముందుకు వస్తా. ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు 2027 డిసెంబర్ నాటికి అందరికీ ఇస్తాం. QR కోడ్తో మీ ఫోన్లోనే మీ భూమి వివరాలు మీరు చూసుకోవచ్చు. సీమ లిఫ్ట్పై వైసీపీ అధినేత డ్రామాలు, 5 ఏళ్లు రసాయనాలతో లడ్డూ కల్తీ చేశారు, అయినా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆయన బాబాయే కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. కర్నూలు జిల్లా కలుగొట్ల సభలో చంద్రబాబు గారు అయితే వెల్లడి. సో భూమి అంటే మనకు ఒక నమ్మకం, విశ్వాసం, అమ్మతో సమానం. భూమితో మనకున్న అనుబంధాన్ని ఎవరూ చెరపలేరు. భూమి మీ ఆస్తి, మీ భవిష్యత్తు. దానిపై ఇతరులు కన్నేయకుండా సర్వ హక్కులు కల్పించాం. డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. మీ రికార్డులు ఎవరు ట్యాంపర్ చేయలేరు. చేస్తే జైలుకు వెళ్ళటం తథ్యం అని సీఎం చంద్రబాబు రైతులకైతే భరోసా ఇచ్చారు. సో కర్నూలు జిల్లా ఎమ్మనగనూరు మండలం కొలగట్లలో జరిగినటువంటి మీ భూమి మీ హక్కు సభలో ఆయన అయితే పాల్గొని రైతులతో ముఖాముఖి కార్యక్రమం. సో ఇక్కడ చంద్రబాబు గారు ఒక విషయం చెప్పారు. సాధారణంగా భూమి అంటే అదొక ఎమోషనల్ అటాచ్మెంట్ చూడండి. అందుకనే జానా అరజానా దగ్గర కూడా గొడవలు జరుగుతుంటాయి, లేదా సెంటు అరసెంటు దగ్గర కూడా గొడవలు జరుగుతుంది. ఎందుకంటే ఎవరు కూడా తమ భూమిని వదులుకోవడానికి ఒప్పుకోరు. సరేలే చిన్న మొక్కే కదా, దాని గురించి ఎందుకు గొడవలు అనుకోరు. ఎందుకంటే అది ఒక అటాచ్మెంట్. ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యుల్లో నలుగురు ఉంటే భూమి అనేది 5వది. సో కుటుంబ సభ్యులతో సమానంగా భూమి, అది తాతల నుంచి ముత్తాతల నుంచి లేదా తండ్రుల నుంచి రావచ్చు, లేదా కొంతమంది తమ కష్టార్జితంతో కొనుక్కోవచ్చు. సో అలాంటి భూమి వేరొకళ్ళ చేతిలో పడుతుంది అంటే ఎవరు కూడా ఊరుకోరు. చివరికి ప్రాణాలు తీసుకునే వరకు కోట్లాట్లకు ఎందుకు వెళ్తారు, లేదా ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులేసి ఎందుకు దీన్ని నడిపిస్తారు అంటే భూమితో ఉన్నటువంటి అటాచ్మెంట్ అది. సో అదంతా సరే పోతే పోయిందిలే, ఒక ₹1,00,000 వాల్యూ ఉంటుంది, లేదా ఒక 5 లక్షల వాల్యూ ఉంటుంది, పోతే పోయిందని ఎవరు అనుకోడు. అక్కడ భూమికి విలువ కట్టలేం, ఎందుకంటే అది ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్. దానితో పాటు మన భవిష్యత్ అవసరాలకు కూడా భరోసా. మనకెప్పుడైనా కలగరాని ఆపద కలిగితే ఆ భూమి మనకు అండగా నిలబడుతుంది. సో అది తనఖా పెట్టడం ద్వారా కావచ్చు, లేదా తప్పని పరిస్థితులు అమ్మడం ద్వారా కావచ్చు. సో అలాగే మన పిల్లలకు కూడా భవిష్యత్తు. సో రేపొద్దున నా పిల్లలు చక్కగా హ్యాపీగా జీవించగలరు, ఎందుకంటే నేను వాళ్ళకు కొంత భూమిని నేను ఏర్పాటు చేశాను, అది వాళ్ళకి రక్షణగా ఉంటుంది. సో ఇలాంటి ఎమోషనల్స్ అనేవి సాధారణంగా ప్రతి కుటుంబంలో ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎమోషనల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సిటీలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎమోషనల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా రైతు కుటుంబాల్లో వీటి గురించి బాగా సెంటిమెంట్ ఎక్కువ. సో కాబట్టి నిన్న చంద్రబాబు గారు గుర్తు చేసింది కూడా అదే. సో అలాంటి సెంటిమెంట్స్తోనే జగన్మోహన్ రెడ్డి ఆటలాడాడు గతంలో. అదే భూముల్ని 21A పెట్టడం, అదే భూములు కొలతల్లో తేడాలు వస్తే పట్టించుకోకపోవటం, ఏళ్ల తరబడి MRO కార్యాలయాల చుట్టూ తిరిగిన పరిష్కారం లేకపోవటం, లేదా ఆడ భూముల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి ఇవ్వటం, లేదా వాళ్ళ సరిహద్దు రాళ్లలోనేమో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయటం. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేయటం వల్లే రైతులు భయపడ్డారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూమి మీదే కానీ హక్కులు నా దగ్గర ఉంటాయి, దాని పాసు పుస్తకాలు ఒరిజినల్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ నా దగ్గరే పెట్టుకుని మీకు జిరాక్స్లు ఇస్తా. రేపొద్దున భూమికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు కింది స్థాయి కోర్టులకు వెళ్ళడానికి కుదరదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కోర్టులో తేల్చుకోవాలి, లేదా హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళడం అంటే అందరికీ సాధ్యమేనా? సో ఇలాంటి అనేక సమస్యలు సృష్టించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంద్రబాబు గారు రాగానే రద్దు చేశారు. సో నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కన్నా జగన్మోహన్ రెడ్డి గెలిచి అమలు జరుగుంటే అసలు మీరు ఊహించేవాళ్ళు కాదు ఇప్పటికి ఎన్ని అరాచకాలు జరిగిపోయాయో. దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు, అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నాయో లేదోనని చెప్పి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తి వస్తున్నాయని, వస్తున్న ఫిర్యాదుల్లో 80% ఫిర్యాదులు భూ సమస్యలకు సంబంధించినవేనని చెప్పారు. సో భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రతి నెల 9వ తేదీన రైతుల వద్దకు వస్తానన్నారు. అధికారులు కూడా లంచాలకు స్వస్తి చెప్పి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న బల ప్రదర్శన మీద ఇక మిగతా అన్ని వేరే విషయాలు అనుకోండి. సో ఇది మీ భూమిపై జగన్ ఫోటోలు అని చెప్పి అదొక విమర్శ చేశారు. తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములపై జగన్ ఫోటోలు వేసుకోవడానికి జగన్ ఎవరు? మీ భూమిపై
వేరే వాళ్ళ ఫోటోలు ఎందుకు? నువ్వు ఇచ్చావా, మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో విభేదాల్లో ఉన్న భూముల్ని సైతం పెత్తనం చేయడానికి పులివెందల నుంచి తెచ్చుకున్న మనుషులతో పొలాలు స్థలాలు కాజేసే కుట్రలు చేశారు. మీ జుట్టు జగన్ చేతిలో పెట్టుకుని పాలించాడు. సర్వేరాళ్లపై తన బొమ్మలు వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేశాడు. ప్రతి ఊరిలోనూ ఆ పార్టీ రౌడీలు మీ భూములను తక్కువ ధరకు ఇస్తే సరే, లేదంటే 22A పెట్టేశారు. 1,00,000 ఎకరాలకు పైగా కాజేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇక నుంచి మీ భూమిపై కన్నేయకుండా QR కోడ్తో సెక్యూరిటీ పాసు పుస్తకాలను ఇస్తున్నాం. QR కోడ్తో మీ ఫోన్లోనే మీ భూమి వివరాలను చూసుకోవచ్చు. ఎవరైనా మీ భూ రికార్డులు తారుమారు చేసే ప్రయత్నం చేస్తే జైలుకు పంపించేలాగా నిబంధనలు కఠినతరం చేశామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో 279 గ్రామాల్లో సర్వే చేసి 1,16,000 మంది రైతులకు పాసు పుస్తకాలు అయితే ఇచ్చామని చెప్పారు. వాస్తవానికి ఏప్రిల్ 18 నాటికి ఏప్రిల్లోగా 18 లక్షల పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 37 లక్షల పాసు పుస్తకాలు ఇప్పటి వరకు సిద్ధమయ్యి రెడీగా ఉన్నాయి. ఇంకా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. 62 లక్షల పాసు పుస్తకాలు అయితే పంపిణీ చేయాల్సి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ తాడేపల్లి ఎలిఫ్యాడ్ కోసం 10 ఎకరాలు కాజేశారు. జగన్ తాడేపల్లి వద్ద ఇల్లు కట్టుకున్నారు. అక్కడే ఎలిఫ్యాడ్ కోసం 10 ఎకరాలు బలవంతంగా కాజేశారు. 70 ఏళ్ల నుంచి రైతు అనుభవంలో ఉన్న భూమిని 22A పెట్టేసి వివాదం సృష్టించారు. ఈ భాగోతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేవలం ఎలిఫ్యాడ్ నిర్మాణం కోసం ప్రైవేటు భూమిని దొంగతనంగా ప్రభుత్వ భూమిగా మార్చేసి తీసుకున్నారని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ధ్వజం అయితే ఎత్తడం జరిగింది. సో చంద్రబాబు గారు నేను స్పష్టంగా చెప్పింది ఒక్కటే, ఇక నుంచి మీ ప్రమేయం లేకుండా మీ భూమి ఎక్కడికి పోదు. నా భూమి పోతుందేమో, నా భూమిని ఎవరైనా కబ్జా చేస్తారేమో అనే ఆలోచన మీకు రావద్దు కూడా. అలాంటి కఠిన నిబంధనలు తాజాగా తీసుకొచ్చాం. అనునిత్యం మీ భూమిని రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ పట్టాదారు పాసు పుస్తకాలు దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా స్వయంగా రైతుల వద్దకు వెళ్ళి అధికారులే ఇవ్వడంతో ఇప్పుడు రైతులు కొంత సంతృప్తి ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తిరిగి అలసిపోయినటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాజముద్రతో పాసు పుస్తకాలు ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.